సీమెన్లో ఆపరేటింగ్ మేనేజర్గా పనిచేస్తుండేవాడిని. ఇప్పుడు లీవ్లో ఉన్నాను. రిజిస్ట్రేషన్ కోసం పెద్దానికి వెళ్ళడానికి ఇక్కడికి వచ్చాను. అలా అయితే పెద్ద ఆయన నీకు ముందే తెలుసా? అదే పెద్ద తండ్రి గారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆయన ఎలాంటి వారు? ఆయన చాలా మంచివాడు. మా ప్రోడక్ట్స్ అంతా పెద్దయిన మూలంగానే అమ్ముతున్నాం. అయినా కూడా ఆయన దగ్గర డబ్బులు తీసుకోవడమే కష్టంగా ఉంది. ఇక్కడున్న మా సరుకు మొత్తం కొనాలంటే అది పెద్దయిన వల్ల మాత్రమే అవుతుంది. కానీ పేమెంట్లో కొంచెం డిలే ఉంటుంది. కురియా, ఆయన దగ్గర డబ్బులు రాబట్టడం చాలా కష్టంగా ఉంది. తల ప్రాణం తోక్కొచ్చేస్తుంది. మనం ఒక మంచి బయ్యర్ని కనిపెడితే ఆయన దగ్గర వ్యాపారాన్ని ఆపేయచ్చు. అక్క, ఆ క్యారెట్ ఒకటి ఇవ్వండి. ఇదిగో అయ్యా. అమ్మయ్యా, మంచి ఫ్రెష్ క్యారెట్. ఎలా ఉంది? చాలా సూపర్గా ఉంది. అయ్యా, ఈ బీన్స్ కదా? అమ్మో. అరే, నడుచుకుంటూ వెళ్ళి చూడాలంటే చాలా కష్టంరా. మనం ముందు వెళ్ళి ఒక 2 పెగ్గేసుకుందాం రా. ఈ ఫామ్ చాలా పెద్దది, ఇంకో రోజు కూడా చూసుకోవచ్చురా. ఇది ఏ ప్రొడక్షన్లో తయారు చేశారు? ఆల్కహాల్ లేకుండా ఆర్గానికా? అంటే ఇది రొటీనా? అవునవును, ఎప్పుడు ఇరుమని వచ్చినా ఇది మాత్రమే తాగుతాడు. ఇరుంబనా? అంటే ఇప్పటికీ వాడికి మీకు కనెక్షన్ ఉందా? నువ్వింకా విషయం మర్చిపోలేదారా? వాడదంతా ఎప్పుడో మర్చిపోయాడురా. ముందులా కాదు, ఇప్పుడు పెద్ద పెద్ద పనులన్నీ చేస్తున్నాడు. లిక్కర్ వ్యాపారం, రియల్ ఎస్టేటు, ప్రీమియం కార్ బిజినెస్. మైసూర్లో ఇప్పుడు వాడు చాలా పెద్ద డాన్ రా. వాడిప్పుడు బాగా డబ్బున్నవాడు అయ్యాడు. అబ్బో, డబ్బున్నవాడైతే ఏంటి, పెద్ద ఫ్రాడ్ వాడు. వాడు అప్పుడప్పుడు వస్తాడు, వచ్చినప్పుడల్లా గొడవ చేస్తాడు. ఆ గొడవను మేము సాల్వ్ చేస్తూ ఉంటాం. తాగరా. అరే నాకేం వద్దురా, నేను మళ్ళీ కార్ డ్రైవ్ చేయాలి కదా. రే, పాలే కదరా బండి నడిపేది. ఇది జీడిపప్పుతో చేసిన సరుకురా, స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. తాగరా. నాకేం వద్దురా. కొరియన్ తాగండి, వెళ్ళేటప్పుడు నేను డ్రైవ్ చేస్తానులే. నేను తాగినా గానీ కొరియన్ అన్నని సేఫ్గా ఇంటికి తీసుకెళ్తాను. సేఫా? సేఫ్ అంట. కురియనే నీకు నేను సేఫ్టీ చెప్పేది ఇవ్వాలి. ఒకసారి వినండి. మేం కాలేజీలో జాయిన్ అయిన టైంలో ఆ క్యాంపస్లో చాలా టఫ్ అయిన వాళ్ళు వీళ్ళే. ఇప్పటికి కూడా కురియన్, ఇరుంబన్ అంటే ఆ టైంలో మాతో చదువుకున్న వాళ్ళందరికీ టెర్రర్. కాదా మరి? ఇదిగో మావా, ఇది మాత్రం తాగు. తాగరా. పట్టుకోరా. తాగరా మామ. తాగరా. అరే తాగు. తాగరా. అంతే, అలాగే. తాగేసి వెజిటేబుల్స్ తిను. అంతే. ఫ్లేవర్ ఎలా ఉంది? దీని ఫ్లేవర్ బాగానే ఉన్నట్టుంది. అది చాలా ఇది simple. మాత్రమే కాదు, ఇంకా చాలా వెరైటీ ఐటమ్స్ ఉన్నాయి. ఎలాగో తాగావు కదా, ఇంకో రౌండ్ తాగు. ఒక ఫ్రైడ్ చికెన్ తిను. పాత కథలు మాట్లాడుకుందాం. ఈరోజు మాతో ఉండు. ఈ రోజు రాత్రి మొత్తం ఇక్కడే ఉండు. ఇదిగో మావా, నీ స్టాండర్డ్ డిమాండ్ చేసే సెటప్ అంతా నా దగ్గర ఉందిరా. ఒకరోజు ఇక్కడ ఎంజాయ్ చేసి వెళ్ళు. నాకు అత్యాశగా తాగాలనే ఆశ అయితే లేదు. నాకు రేపు పొద్దున చాలా పనులు ఉన్నాయి. ఫ్రీగా ఉన్నప్పుడు మీ అందరితో వచ్చి తాగుతాను.